అసలు ప్రజలు కూడా ఆలోచించాలి. ఈ ఫార్మా కంపెనీల దారుణమైన పరిస్థితి వల్ల ఇప్పుడు 50 మంది చచ్చిపోయారండి. ప్రతిరోజు ఆ పొల్యూషన్‌ని పీలుస్తూ ప్రతిరోజు ఎంతమంది హాస్పిటల్ల పాలై చనిపోతున్నారో లెక్క తీయాల. నెలకి ఎంతమంది చచ్చిపోతున్నారు, 6 నెలలకు ఎంతమంది చచ్చిపోతున్నారు, సంవత్సరానికి ఎంతమంది చచ్చిపోతున్నారు. ఈ పొల్యూషన్ వల్ల గాలి పొల్యూట్ అవుతున్నది, నీరు పొల్యూట్ అవుతున్నది. పక్కనే ఉన్న చెరువు కనీసం నిలబడగలుగుతాం ఆ చెరువు దగ్గర? మరి ఏం చేస్తున్నాయి గవర్నమెంట్స్? ఇవే కంపెనీలు ప్రతి ఎలక్షన్స్లో సర్పంచ్ దగ్గర నుంచి మొత్తం ఆ ఎమ్మెల్యే ఎలక్షన్స్ దాకా ఫండింగ్ చేసేది ఈ కంపెనీలే. మళ్ళీ ఒక్కరికి ఫండింగ్ చేయరు, అందరికి ఫండింగ్ చేస్తారు. ఇగో అందరికి డబ్బులు ఇచ్చినాం, ఎవడు గెలిస్తే వాడు నా దగ్గరికి రావాలి గంతే. ఎవడో ఒకడు వాడి బలంతో వాడు గెలుస్తాడు. గెలిచినోడు మళ్ళీ వచ్చి ఆ కంపెనీ దగ్గరనే కాళ్ళ దగ్గరనే ఉండాలి. ఎవడన్నా గట్టిగా మాట్లాడి మనకి 5,000 10,000 ఇచ్చి మూసేస్తారు, లేకపోతే కేసులు పెడతారు. ఇట్లాంటి కంపెనీలు ఎన్నో. ఇప్పుడు దివీస్ పరిస్థితి ఏంది? చౌటుప్పల్ దగ్గర 10 కిలోమీటర్ల రేడియస్లో వాడు భయంకరమైన విధ్వంసం చేసి పడేసిండు ప్రాంతాన్ని. అక్కడ ఏ ఎమ్మెల్యే పోటీ చేసినా మునుగోడు ఎమ్మెల్యే ఆయన దగ్గర నుంచి పైసలు తీసుకోవాల్సిందే. నేను పాషం యాదగిరి గారు ఇంటర్వ్యూ చేసినాను చూడండి. ఆయన చాలా అద్భుతంగా స్వీడన్ శాస్త్రవేత్తలు వచ్చినట్టు పటాన్ చెరువు పారిశ్రామిక వాడని సందర్శించి పాషమైలారన్ ఆ పారిశ్రామిక వాడని ఎందుకనంటే తెలంగాణ నుంచి ఉత్పత్తి అయిన మెడిసిన్ ఏదైతే ఉందో ఆ మందులు అక్కడ పనిచేస్తలేవట. ఎక్స్పోర్ట్ మొత్తం మన తెలంగాణ నుంచి దాదాపుగా 90% ఎక్స్పోర్ట్స్ అంతా విదేశాలు మన నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. కారణం ఏంటంటే అక్కడ కంపెనీలు పెట్టనివ్వరు అక్కడ ప్రజలు, మనం పెట్టనిస్తాం. ఎందుకంటే మన దగ్గర రాజకీయ నాయకులు అంతా దొంగలు కదా. ఇక్కడ కంపెనీలు పెట్టించి కంపెనీల ద్వారా కమిషన్లు తీసుకొని ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడతారు. ఏకంగా హైదరాబాద్ నడిబొడ్డుననే ఫార్మా ఇండస్ట్రీ అని పెట్టిరు కదా. సో మనం కూడా మాట్లాడడం, జనం కూడా. సో వాళ్ళు స్వీడన్కి సంబంధించిన వాళ్ళు వచ్చి ఇక్కడ రీసెర్చ్ చేసి అసలు ఇక్కడ నుంచి వచ్చిన మందులు ఎక్కడ ఎందుకు పనిచేస్తలేవు అని చెప్తే ఆ సూపర్ బగ్ ద్వారా ఆ మందు తిన్నా కూడా అంత రెసిస్టెన్స్ పవర్ వచ్చేస్తున్నదట. కాబట్టి ఆ మందు పనిచేస్తలేదు. ఎందుకు కారణం ఏంటి అంటే ఆ మెడిసిన్ పనిచేయట్లేదు.